హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం కొరమేను ఇగురు చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలండి. అలా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి. ఆ ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయిందండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరమేను ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ ముక్కలన్నీ వేసిన తర్వాత కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుపొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు వేయించి పెట్టుకున్న పౌడర్, వేసుకుని ఒకసారి కలపాలండి. గరిటతో కలపకూడదండి. గిన్నెని అటు ఇటు పట్టుకుని ఒకసారి అలా కలుపుకుంటే కలుస్తాయండి అన్నీను. అలా కలిపిన తర్వాత కాసేపు మగ్గనిచ్చి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. కూరకు సరిపడేంత వాటర్ పోసుకుని నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన క్లిప్ మిస్ అయింది. ఫిష్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని కాసేపు అలా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. కొరమేను కర్రీ రెడీ. రైస్లోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. కొరమేను ఇగురు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.